చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు. నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు దయచేసి సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి, ఆడించండి. పైగా గ్లోబల్ స్టార్ అయినా గేమ్ చేంజర్ మీద అభిమానంతో చెప్పిన. దయచేసి ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి. గేమ్ చేంజర్ అనేది మన సినిమా. మన సినిమా కోసం నేను చెప్పిన. ఎందుకంటే ఇది ఒక పబ్లిసిటీ క్రియేటివ్ కోసం. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అంటే సినిమా చూడాలి, దీంట్లో ఏముందని నా వంతు నేను కృషి చేసి, అంతేగాని నేను ఎవరినో తక్కువ చేసి మాట్లాడాల. నేను ఒక వర్గాన్నో, నేను ఒక పెద్దవాళ్ళని ఎవరిని తక్కువ చేసి. మాది ఏముందండి, పేదవాళ్ళం అండి బాబు. ఎవరినో వచ్చి డబ్బున్న చాలా మంది వచ్చి మమ్మల్ని కొట్టిన చంపిన కూడా మేమే అనలేము. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కృషి చేసి అంతే. దయచేసి క్షమించండి, నన్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ క్షమించండి దయచేసి నన్ను. అంతేగాని నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్. నేను పెద్ద ఫ్యాన్. నేను చిరుత సినిమా టైంలో థియేటర్లో పుట్టాను. వీడు నాకంటే వరుసగా ఉన్నాడండి. నిజంగా నేను నా వయసు అంత ఇప్పుడు మొన్న సింహాద్రప్పుడు అదే అది అప్పుడు నేను పుట్టాను. అప్పుడు నా పేరు అప్పటి నుంచి కొంతమంది నన్ను కూడా రామ్ చరణ్ అంటారు, కొంతమంది నన్ను రామ్ చరణ్ తేజ అంటారు. ఇంకా ఖచ్చితంగా ఆ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు వసూలు చేస్తుంది. ఆస్కార్ అవార్డు వస్తుంది. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. ఎంత అద్భుతంగా చేశారో ఆ పాటను చెప్పలేము. మీరు చూస్తే ఫుల్ సాంగ్. దానిలో గ్రాఫిక్స్ ఏంటి, ఇంకోటి 1,80,00,000 ఓన్లీ ఒక్క సాంగ్. మీరు చూస్తే ఇది గ్యాసా డబ్బా కొడుతున్నారు అనుకోండి. అన్న ఏ సినిమా అన్న ఇది? ఈ సినిమా చూడడానికి వెళ్తున్నా అన్న, రిలీజ్ అవ్వలేదు కదన్న, ఎట్లా వచ్చింది అన్న మీకు ప్రింట్?